వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఆ కుస్తీ సీన్స్ చూసావు కదా, ఆ బాడీ బిల్డింగ్ చూసావు కదా. ధృవ సినిమాలో కూడా మంచి బాడీ బిల్డింగ్ ఉంటది, నువ్వు ఆన్ స్క్రీన్ చూసావు, ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ లో చూసావు, లైవ్ గా చూసావు. ఆ బాడీ ఏమనిపించింది బాడీ చూసినప్పుడు? ఇంతేదైనా కూడా ఎలారా బాబు అనుకున్నా. ఇంకా చాలా నేర్చుకోవచ్చు ఆ సార్ నుంచి. అసలు ఇలా చేశారా నేను అనుకో. బాడీ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? ధృవ సినిమాలో బాడీ బాగుందా, ఇప్పుడు పెద్ద సినిమాలో బాడీ బాగుందా? పెద్ద సినిమాలో బాగుందా? ఓకే. ఏంటి చరణ్ సార్కి దెబ్బలు తగిలినాయా? మరి దెబ్బలు తగిలినప్పుడు ఏమన్నారు? సెట్ అంతా భయపడలేదా? అంటే సార్ అయినా కూడా నో ప్రాబ్లం చేద్దాం సార్. అంటే ఎక్కడ కాళ్ళకి తగిలినాయా చేతులకు తగిలినాయా ఎక్కువ? అంత ఐడియా లేదు, కానీ దెబ్బ తలిగింది ఇలా సార్. ఏమైందంటే ఏం కాదు చేద్దాం అన్నారు. ఓకే. ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు కూడా పాపం కట్టుకు వస్తున్నారు కదా హ్యాండ్ కి. యా. సో ఎప్పుడు తగిలిందో మరి ఇది నీకేమైనా ఐడియా ఉందా? హ్యాండ్ ఎప్పుడు తగిలిందో? షాక్ అయ్యాను అసలు. ఇదేంటి ఇలా అయింది, నేను షాక్ అయ్యాను. సార్ వచ్చినప్పుడు ఏంటి సెట్స్ కొంచెం హడావుడిగా సైలెన్స్ ఎలా ఉంటాయా? సైలెన్స్. సార్ వచ్చినప్పుడు సైలెన్స్ ఉంటుంది సెట్ అంతా, అందరు కూల్, ఇంకెవరు మాట్లాడరు, పిన్ డ్రాప్ సైలెన్స్. బట్ సార్ ఎలా ఉంటారు మరి? అరుస్తారా సార్ ఏమన్నా? ఎప్పుడన్నా అరవడం చూసావా రామ్ చరణ్ సార్ సీరియస్ అవ్వడం ఎప్పుడు చూడలేదా? ఎలా ఉంటారు? కూల్, అందరితోని బాగా మాట్లాడతాడు, కైండ్ హార్ట్. ఓకే. ఇంకేంటి అంటే ఇప్పుడు ఈ క్రికెట్ సీన్స్ చూసాను అన్నావు, క్రికెట్ సీన్స్ లో ఇప్పుడు ఇలా బ్యాట్ పట్టుకుని రావడం, ఈ సీన్స్ అన్ని చూసావు నువ్వు? ఆయన బ్యాట్ స్టైలిష్ గా పట్టుకుని రావడం అదంతా ఉన్న ఆ సీన్స్ అన్ని చూసావా? రామ్ చరణ్ ఇంట్రో షాట్ ఉంటుంది కదా రామ్ చరణ్ గారిది, ఆ షార్ట్స్ అవి చూసావు నువ్వు షూట్ చేయడం? ఎన్ని డేస్ మొత్తం షూట్ అయింది నీది? ఒక 1.5-2 months అలా అయింది. అంటే 1.5 month అంతా క్రికెట్ సీనే నాది, ఇంకా మిగతాది 1 month. 1 month అంటే నువ్వు 30 days వెళ్ళావా? 30 days కాదు, ఒక 25 అలా కుస్తీ సీన్కి వెళ్ళాను. అలా 2 months కన్నా ఎక్కువే. ఓకే. హీరోయిన్ తో ఏమైనా సీన్స్ ఉన్నాయా? హీరోయిన్ గానీ ఇంకెవరితో ఉన్నాయి? రామ్ చరణ్ సార్, శివరాజ్ కుమార్ సార్ కాకుండా ఇంకెవరితో ఉన్నాయి సీన్స్ ఎక్కువ? అంతే, మోస్ట్లీ వాళ్ళిద్దరితోనే ఉన్నాయి. సో ఎప్పుడైనా నువ్వేమన్నా కుస్తీ సీన్స్ నువ్వేమన్నా పార్టిసిపేట్ చేసావు అందులో? అంటే చైల్డ్హుడ్ చిన్న పిల్లలు ఎవరన్నా కొట్టుకోవడం నువ్వు అందులో అలాంటిది ఏం లేదా నీకు? అలాంటి సీన్స్ ఏం లేవా? ఇప్పుడు చరణ్ సార్కి నువ్వేమవుతావు సినిమాలో? రాజ్ కుమార్ సార్కి కానీ చరణ్ సార్కి కానీ రిలేషన్ ఏమైనా ఉంటుందా? ఎవరికి? రామ్ చరణ్ సార్కి కానీ శివరాజ్ కుమార్ సార్కి కానీ ఏమన్నా రిలేషన్ ఉంటుందా? తెలీదా? చెప్పకూడదా? అంతేనా? డిప్లొమాటిక్గా చెప్తున్నావు ఆన్సర్స్ అన్ని. ఓకే. సో ఏంటి ఐ మీన్ నీది ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చింది, హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసింది అక్షరాభ్యాసం అని చెప్పి, దానికి నేషనల్ లెవెల్లో ఒక అవార్డు వచ్చింది. ఏంటి అది ఎలా వచ్చింది అసలు? ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అది యాక్టింగ్? అంటే అది హైదరాబాద్ లో జరిగింది. ఒక పూర్ పీపుల్స్ గా ఇది ఏమంటారు, ఒక లొకేషన్ చూపించారు పూర్ పీపుల్స్ ది, ఒక చిన్న గుడిసెలు, న్యాచురల్ మొత్తం. అంటే ఏం చెప్తుంది అక్షరాభ్యాసం అంటే? చిన్న పిల్లల్ని అలా వాళ్ళ టాలెంట్ ఉంది, చదివిపిస్తే ఒక లెవెల్కి ఎదుగుతారు. ఓకే. అది ఓకే. ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఏంటి, చిన్నపిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలని చెప్పి తీశారు. ఓకే. సో మంచి కాజ్ తో తీశారు, నీకు మంచి అవార్డు వచ్చింది, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు. ఇలాంటి అవార్డు వచ్చినప్పుడు ఏం చేస్తావు అంటే ఏమనిపిస్తుంది? అరే ఇలాంటి ఇంకా తీయాలరా, ఇలాంటి ఇంకా ఏమంటారు ఇలాంటి సాధించుకోవాలరా అని అనిపిస్తుందా? మరి పెద్దకి ఏమైనా అవార్డు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? చాలా మంది ఉంటారు కదా, సో కొంచెం కష్టం కదా చాలా. ఓకే. మరి ఏంటి నెక్స్ట్ ఏమన్నా ప్రాజెక్టులు ఉన్నాయా సైన్ చేసినవి, ఆల్రెడీ వర్క్ చేస్తున్నవి? లేవు, అంటే ఉన్నాయి, డేట్స్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇంకేం యాక్ట్ చేసావు? ఇంకా నవీన్ చంద్ర సార్ మూవీ యాక్ట్ చేశాను. ఓకే. ఏంటి ఏ రోల్ అందులో? చైల్డ్హుడ్ క్యారెక్టర్ అలాంటిది ఏదన్నా? ఒక ఊరి పిల్లోని. ఓకే. ఎక్కువ రోల్ ఉంటుంది అది కూడా? నీ ఫస్ట్ సినిమా ఏంటి, నవీన్ చంద్ర సార్దా పెద్దయా? నవీన్ చంద్ర సార్ది. ఓకే. అది ఇంకా రిలీజ్ అవ్వలే, సో పెద్ద ముందు వచ్చేస్తుంది అంతే. ఓకే. సో పెద్ద గురించి ఏం చెప్తావు? ఆడియన్స్ అందరూ ఎగరగా వెయిట్ చేస్తున్నారు కదా, పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ అవుద్దా? ఇండస్ట్రీ హిట్ నువ్వు రాసిచ్చేస్తున్నావు. నైస్. కాన్ఫిడెంట్ తో చెప్తున్నా,
ఎందుకంటే నా పర్సనల్ నేను చూసా, డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను చూసా, అందుకే. సెట్స్ లో ఇంకెవరన్నా వచ్చారా? లైక్ చిరంజీవి సార్ గానీ, పవన్ కళ్యాణ్ సార్ గానీ, సుకుమార్ సార్ గానీ? సుకుమార్ సార్ వచ్చారు, చిరంజీవి సార్ వచ్చారు. మరి కలవడానికి ట్రై చేయలేదా నువ్వు? బాడీ ఆర్ట్స్ వల్ల చూసాను దగ్గరికి వెళ్ళి. చిరంజీవి సార్ని చూసావా? ఎలా ఉన్నారు చిరంజీవి సార్? అంత ఏజ్ అయినా కూడా ఫిట్ గా ఉన్నారు. ఎంత ఏజ్ అయింది ఇప్పుడు 70. 70 ప్లస్ అయినా కానీ ఎలా ఉన్నారు? అయినా కూడా 40-30 ఇయర్స్. ఓకే. సో నీ ఫేవరెట్ హీరో రామ్ చరణ్ సార్ అన్నావు, పెద్దికి ముందే కదా, ధృవ నుంచి. ఇంకెవరెవరు ఇష్టం? అల్లు అర్జున్ సార్ ఇష్టం. అల్లు అర్జున్ సార్ ఇష్టం. ప్రభాస్. ఇంక చెప్పే పేర్లని చెప్పే. ప్రభాస్ గారు, ఇంకా చెప్పు. అంతేనా? పవన్ కళ్యాణ్ సార్, చిరంజీవి సార్. చిరంజీవి సార్ ఎక్కువ డాన్స్ ఇష్టం. ఇంకెవరు డాన్స్ ఎవరు బాగా చేస్తారు చెప్పు? చిరంజీవి సార్ కాకుండా. చిరంజీవి సార్ కొంచెం ముందు జనరేషన్ కదా. ఇప్పుడున్న దానిలో ఎన్టీఆర్ సార్ ఉన్నారు, చరణ్ సార్ ఉన్నారు, అల్లు అర్జున్ సార్ ఉన్నారు. చరణ్ సార్, అల్లు అర్జున్ సార్. సో ఇప్పుడు ఇంతకీ ఏంటి, స్కూల్ లైఫ్ బాగుందా, షూటింగ్స్ బాగున్నాయా? రెండు బాగానే ఉన్నాయి. లేదు ఒకటే చెప్పు. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ ఉంది కాదు.